ప్రేక్షకులు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. దాంతో పరిస్థితులు చక్కబడేంత వరకు థియేటర్స్ మూసివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు తాత్కాలికంగా థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ తెరుచుకోవు. పరిస్థితులు కాస్త చక్కబడ్డాక తిరిగి థియేటర్స్ ను ఓపెన్ చేయనున్నారు. ఈ వార్త విని సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. ఇండియాలో ఎక్కువగా జనాలను ఆకట్టుకునేవి రెండు. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. సినిమాల విషయానికి వస్తే ఇండియా మూవీస్కు పెద్దపీట వేస్తోంది. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీలు వచ్చాక థియేటర్స్కు పెద్ద సంఖ్యలో జనాలు రావడం లేదు అని గతంలో చాలామంది ఆరోపించారు. అలాగే సినిమా నచ్చితే థియేటర్స్లో కూడా చూస్తారు అని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో థియేటర్స్ యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. దీని నుంచి బయటపడేందుకు ఏకంగా 10 రోజుల పాటు థియేటర్స్ను మూసివేయనున్నారు. అవును, తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు థియేటర్స్ మూసివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావడానికి జడుస్తున్నారు. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా వాతావరణం పూర్తిగా మారలేదు. మరోవైపు ఎలక్షన్స్ హంగామా నడుస్తోంది. అలాగే ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో ప్రేక్షకులు థియేటర్స్కు రావడం లేదు. ఓటీటీలు వచ్చాక థియేటర్స్ కు పెద్ద సంఖ్యలో జనాలు రావడం లేదని గతంలో చాలా మంది ఆరోపించారు. అలాగే సినిమా నచ్చితే థియేటర్స్ లో కూడా చూస్తారని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకి ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో థియేటర్స్ యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.